చెప్పొచ్చు అనమాట. అసలు సినిమా అయితే పీక్స్ అని చెప్పొచ్చు బ్రో. మనందరికి ఏంటంటే చరిత్రలో కానీ ఎక్కడైనా కానీ సుభాష్ చంద్రబోస్ గురించే తెలుసు అనమాట. సుభాష్ చంద్రబోస్ గారు ఒక 20-30 సంవత్సరాలు ఎలా ఉచ్చపోయించాడు, బ్రిటిషర్స్ ని ఎలా దొరకకుండా ఉన్నాడు, ఎలా ఒక ఆర్మీని క్రియేట్ చేశాడు, దానికి కారణం ఎవరు, అతని కుడి భుజం ఎవరు, అతని ఫ్రెండ్ ఎవరు, త్రివర్ణ. మనకి ఎక్కడ చరిత్రలో కానీ లేదు. ఈ సినిమాలో త్రివర్ణ క్యారెక్టర్ చేశాడు అసలు కళ్యాణ్ రామన్న. అసలు మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు బ్రో. ఇరగదీశాడు అసలు. ఆ క్యారెక్టర్ లో 3 క్యారెక్టర్లు చేశాడు కళ్యాణ్ రామన్న. ఒక క్యారెక్టర్ కి ట్విస్ట్ మనం అనుకునేసరికి మళ్ళీ ఇంకో క్యారెక్టర్ అవుతుంది, అది ట్విస్ట్ అనేసరికి ఇంకోటి వస్తుంది. ట్విస్ట్ల మీద ట్విస్టులు ఉంటది. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. బ్రిటిషర్స్ ని ఒక్క ముక్కలా చెప్పాలంటే వణికిచ్చాడు, ఉచ్చపోయించాడు అనే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా తీసుకున్నాడు. సినిమా అయితే నాకు పీక్స్ అని చెప్పొచ్చు బ్రో. మెయిన్ సంయుక్త మీనన్ అతనికి పర్ఫార్మెన్స్, మనకి భీమ్లా నాయక్ మాస్టర్ తర్వాత దీంట్లో ఇంకా చాలా డెవలప్ మెచ్యూర్ అయిన పర్ఫార్మెన్స్ ఆ నుంచి వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అడుగుతారా? మెయిన్ హైలైట్స్ లాస్ట్ 200 మందితో ఒక ఫైట్ ఉందన్న. ఆ ఫైట్ అయితే చాలా హైలైట్ అన్న. అంటే ప్రాణాలకి తెగించి అన్న కళ్యాణ్ రామన్న ఫైట్ చేస్తాడు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. అంటే ఏంటంటే ఒక మన దేశం కోసం ఆ రోజుల్లో ఎలా పోరాడారో దీంట్లో కానీ చూపించారో. అదైతే ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవన్న కళ్యాణ్ రామన్న. అసలు ఆయన తీసిన సినిమాల్లో కల్లా ఈ సినిమాలో ఎమోషన్ గానీ అసలు పర్ఫార్మెన్స్ గానీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. కళ్యాణ్ రామన్కి ఒక మంచి గుర్తుండిపోయే సినిమా అనే చెప్పొచ్చు బ్రో. కాంబినేషన్ బాగుంది బ్రో. అంటే ఆ టైం కాబట్టి దేశభక్తి కోసం ఎక్కువ ఉంటది కదా దీంట్లో. లవ్ పెద్దగా ఉంటది, లవ్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. మన మెయిన్ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్ ని ఎదుర్కోవాలనే తీసుకెళ్తారు అనమాట. అదైతే చాలా బెటర్ గా అనిపించింది బ్రో. కొత్తోడైనా కానీ డైరెక్టర్ చాలా ఎక్స్పీరియన్స్డ్ గా తీసాడు. అసలు సీన్స్ గానీ యాక్షన్ సీన్స్ గానీ ఎక్కడ మనకి లాగ్ కొత్తగా అనిపించకుండా మన అప్పుడున్న నేచురల్ స్టిక్ గానీ తీసాడు. సాంగ్స్ బీజియం క్లాసిక్ గా ఉన్నాయి బ్రో. సాంగ్స్ 2-3 పాటలు ఉన్నాయి, కొంచెం క్లాసిక్ గా టచ్ అవుతాయి బ్రో. అంటే సెమీ హిట్ అని చెప్పొచ్చు బ్రో. ఇదేంటంటే ఇప్పుడున్న థియేటర్ లో కానీ థియేటర్ లో చాలా తక్కువ ఉన్నాయి. సలార్ వల్ల కొద్దిగా ఇంకా సలార్ ఆడుతూ ఉంది కదా, కొద్దిగా థియేటర్లు దొరకడం కూడా కష్టంగా ఉంది. అయినా ఏంటంటే కళ్యాణ్ రామన్న మేనియాతో సినిమా చూస్తే మాత్రం మనకి ఖచ్చితంగా ఇది అర్థమవుతుంది. డైరెక్షన్ పరంగా ఆయన డైరెక్షన్ అయితే అసలు మంచి ఒక ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు బ్రో. బాగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు, కథ బాగా డెప్త్ గా వెళ్ళిన వాళ్ళే ఈ సినిమాని డైరెక్ట్ చేయగలుగుతారు. ఎవడు పడితే డైరెక్ట్ చేయలేరు అనమాట. అదే అనమాట. ఒకటే చెప్తా అన్న, ఒక్కసారి చెప్తే నందమూరి 100 మార్లు చెప్పినట్టు అనమాట. ఈ డైలాగ్ అని ఈ సినిమాలో ఉంది. ఈ సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది బ్రో. కళ్యాణ్ రామన్న పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు. గట్స్ ధైర్యం ఉండే ఒకే ఒక హీరో కళ్యాణ్ రామన్న చెప్పొచ్చు అనమాట. స్టోరీ గీరి మనకి కథలో దమ్ముంటే ఏదన్నా కానీ దిగి చేసేస్తాడా, అది ఒక కళ్యాణ్ రామన్న గారికి సాధ్యమనే చెప్పొచ్చు బ్రో.